అంటే కేటీఆర్ నిండు అసెంబ్లీ సాక్షి చెప్తా ఉన్నాడు జ్ఞానసుందర్ గారు ఏమంటున్నారంటే ప్రధానంగా అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళలేదు. నిజంగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధమంటున్నారు. సో దీనికి మీ సవాలు స్వీకరిస్తా ఉన్నారా మీరు? కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు పెట్టి నిద్రపోతుంటే సోయి తప్పి మత్తులు తొలుగుతుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో రాగానే ఒక్కరోజు వాళ్ళకు సర్వీస్ కౌంట్ అయినా వాళ్ళ జీతభత్యాల సర్వీస్ పెరుగుతూ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇమీడియట్గా లేట్ చేయకుండా వాళ్ళకు ఉద్యోగ నియామకాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు తొలి అసెంబ్లీలోనే 2014 ఒక మాట అన్నాడు, 1,70,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఇంకో 50,000 ఉద్యోగాలు వాటి కలిపి నేను నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేస్తానని చెప్పి ఒక మాట చెప్తే, అంతేకాకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అంటే అవి అమలు చేయలేదు. దానికి ఫస్ట్ మీరు రాజధాని చేయడం సిగ్గుపడండి. ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించారో, కేసీఆర్ పార్టీ ప్రకటించదో, ప్రభుత్వం ప్రకటించదో దాన్ని అమలు చేయనందుకు నిరసనగా మీరు రాజధాని చేయండి. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు విమర్శించే నైతిక హక్కు లేదు. మేము ఏదైతే అమలు అన్నామో ఉద్యోగ క్యాలెండర్ కూడా తీస్తాము, క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జరగకపోతే నిలబెట్టండి అయ్యా. మీరు 10 సంవత్సరాలు అమలు చేయని 2 ఎకరాల భూమి కానీ, నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే కేజీ టు పీజీ ఉచిత ఉద్యోగం, ఇవన్నీ మీరు అమలు చేయలేదని గురువింద కింద నలుపెరగదన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8 నెలల ప్రభుత్వంలో 2 నెలలు ఎలక్షన్కి అయిపోతే 6 నెలల ప్రభుత్వం మీరు ఆగమాగం చేస్తారు. ఎందుకయా? ప్రజలారా మీరు గమనించాల్సిన కోరుతున్నా. 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన మాటలు అమలు చేయని వాళ్ళు ఈ రోజున 6 నెలల ప్రభుత్వాన్ని ఆగమాగం చేస్తున్న విషయాన్ని గమనించాలి. డెఫినెట్గా ఇవాళ రాష్ట్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయని విషయాలు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది సాహసోపేతమైన నిర్ణయం. ఎవరు చేయని విషయాన్ని చేసిన అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి మాట చెప్తున్నా. డెఫినెట్గా రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు. నువ్వు నేను మనమందరం 2020 మళ్ళొకసారి చెప్తున్నా, 2024 గురించి ఆలోచిస్తే 2034 ఏం జరగబోతున్న విషయాన్ని చెప్పగలిగే సమర్థమైన వ్యూహం కలిగిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయనతో పెట్టుకుంటే తట్టుకోవడం కష్టం అనే మాట సబితమ్మకు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ అని చెప్తున్నా. ఈ దేశ రాజకీయాలను చక్రం తిప్పే కెపాసిటీ, వ్యూహరచన, ఆత్మవిశ్వాసం, ఆలోచన జ్ఞానం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అనే మాట నేను గంటాపదంగా చెప్తున్నా. ఇదేదో పొగడత కాదు. ముఖ్యమంత్రి కాకముందే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన విజన్ నాయకుడు, నమ్మకం నాయకుడు. ప్రజలని తన వైపు ఎట్లా తిప్పుకోవాలో, యుద్ధం ఏం చేయాలో, ఎప్పుడు అస్త్రం విశాలో తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి అనే మాట చెప్తూ డెఫినెట్గా విజయుడు అవుతాడు, విజేత అవుతాడు. రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు మలుపు తిప్పే చరిత్ర రేవంత్ రెడ్డికి ఉంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, భారత రాజ్యం గురించి మాట్లాడి మోడీని, అమిత్ షాను, భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ను కలవరు పెట్టిన ఖరోజు కలిగిన నాయకుడు అనే మాట నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మిత్రులు రేవంత్ రెడ్డి, మన కేటీఆర్, హరీష్, కేసీఆర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తన కింద ఉన్న నలుపును తప్పులను గుర్తు చేసుకోవాల్సి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే తట్టుకునే శక్తి మీకుందా? ఆయన విజన్ ఉన్న నాయకుడు. 2024 గురించి మనం ఆలోచిస్తే 2034 గురించి ఆయన ఆలోచిస్తున్నటువంటి స్టేట్మెంట్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏమైనా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వైఖరిలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకొని మరోసారి మరి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.